హలో ఎంటర్‌ప్రెన్యూర్స్. ఒక బిజినెస్‌ని ఎలా మొదలుపెట్టాలి? లేదా ఒక స్టార్టప్‌ని ఎలా మొదలుపెట్టాలి? అందులో ఉండే డిఫరెంట్ యాస్పెక్ట్స్ ఏంటి? ఏ పాయింట్స్‌ని మనం కన్సిడర్ చెయ్యాలి, చెయ్యకూడదు? ఇలా చాలా డౌట్స్ చాలామందికుంటాయి. వాటన్నిటిని సింప్లిఫై చేస్తూ స్టార్టప్ మారథాన్ అన్న ఒక సిరీస్‌ని మన అకాడమీ ఆఫ్ స్టార్టప్స్ నుంచి ప్రతిరోజు ఒక కాన్సెప్ట్ కింద మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో, ఈ సిరీస్ ఆఫ్ స్టార్టప్ మారథాన్ వీడియోస్ అన్నీ కనుక ఫాలో అయితే అసలు స్టార్టప్‌లో, బిజినెస్‌లో ఇన్ని పాయింట్స్ ఉంటాయని మీరు ఈజీగా తెలుసుకోగలరు. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఇంప్లిమెంట్. నా పాయింట్ ఏంటి అంటే, ఊరికే చూసి లైక్ కొట్టి షేర్ చేసి వదిలేయొద్దు. ఈ పాయింట్స్‌ని మీ బిజినెస్‌లో మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అయితే ఖచ్చితంగా మీ బిజినెస్‌లో, స్టార్టప్‌లో ఇంప్లిమెంట్ చేసుకోండి. లేదు కొత్తగా మొదలు పెట్టబోతున్నారు అంటే ఈ పాయింట్స్ అన్నిటిని నోట్ చేసుకొని ఖచ్చితంగా వాటి మీద కొంత గ్రౌండ్ వర్క్ రీసెర్చ్ కూడా చేయండి. ఎందుకంటే మనకున్న టైం ఫ్రేమ్‌లో 10-15 నిమిషాల్లో మనం లిమిటెడ్‌గా మాత్రమే చెప్పగలం. సో, ఆ చెప్పే 5 పాయింట్స్‌ని, 10 పాయింట్స్‌ని మీరు ఒక్కసారి మీ పర్సనల్ అనాలిసిస్ కూడా చేయండి. సో దట్ ఇట్ ఈస్ ఈజీ టు ఇంప్లిమెంట్ ఎ స్టార్టప్. అయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే January 6, 2025లో జనవరి ఫౌండేషన్ మంత్ కింద మనం తీసుకుంటే అసలు ఒక సింపుల్ స్టార్టప్ ప్లాన్ని ఎలా డిజైన్ చేయాలి? చాలామంది ప్లానింగ్ అంటే కన్ఫ్యూజ్ అవుతారు. రెండో పాయింట్, ఈ ప్లాన్ లేకుండా బిజినెస్ కనుక మీరు స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 10% మాత్రమే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ప్లాన్ లేని బిజినెస్లు కానీ, ప్లాన్ లేని వర్క్లు కానీ బై లక్ 10% మాత్రమే సక్సెస్ అవుతాయి. ఒకవేళ మీ బిజినెస్కి ప్రాపర్ ప్లాన్ ఉంటే, ప్రాపర్ స్ట్రక్చర్ కనుక ఉంటే మనం ఈజీగా 70% వరకు దాన్ని సక్సెస్ చేయొచ్చు. ఇది మార్కెట్ ఫ్యాక్ట్ అండి. ఇది మిత్ కాదు. ప్లాన్ ఉన్న బిజినెస్లు 70% సక్సెస్ అవుతాయి. ప్లాన్ లేని బిజినెస్లో ఓన్లీ 10% సక్సెస్ అవుతాయి. సో, ఖచ్చితంగా బిజినెస్కి ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న పాయింట్ని గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ప్లాన్ ఎలా డిజైన్ చేయాలో చాలామందికి తెలియదు. తెలియని విషయాల్ని మనం క్రిస్ప్గా ఇక్కడ కొన్ని పాయింట్ల కింద మాట్లాడుకుందాం. ద వెరీ ఫస్ట్ పాయింట్, ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? ఒక కారు సీట్ బెల్ట్. నిజానికి ఒకప్పుడు కార్ సీట్ బెల్ట్స్ అన్నీ డిఫరెంట్ మోడల్లో ఉండేవి. ఈరోజు మనం యూజ్ చేస్తున్న కార్ సీట్ బెల్ట్ ప్రైమరీగా కార్ డిజైన్ చేసినప్పుడు దానికి ఉన్న సీట్ బెల్ట్ చాలా డిఫరెంట్ మోడల్. బట్ ఒకానొక టైంలో వోల్వో ఏం చేసిందంటే, వోల్వో కంపెనీ ఈ కార్ సీట్ బెల్ట్లు నిజానికి ఎక్కువ సేఫ్టీ ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళు కొత్తగా ఒక కార్ సీట్ బెల్ట్ని డిజైన్ చేసి ఆ పేటెంట్ని మార్కెట్కి ఫ్రీగా ఇచ్చింది. ఈరోజు మనం కార్లో యూజ్ చేస్తున్న ప్రతి సీట్ బెల్ట్ కూడా వోల్వో వల్ల డిజైన్. ఈ పాయింట్ ఎందుకు ఇక్కడ మీకు మెన్షన్ చేశాను అంటే, ప్రాబ్లమ్ని కరెక్ట్గా సాల్వ్ చేయండి. మీ బిజినెస్ ప్లానులో ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటో తెలుసుకోండి. మీరు అటువంటి మేజర్ ఇంపాక్ట్ ఉన్న ప్రాబ్లమ్ని ఏదైనా సాల్వ్ చేస్తున్నారా లేదా? అసలు ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మీ బిజినెస్లో ఉందా లేదా ఖచ్చితంగా కన్సిడర్ చెయ్యండి. ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని కనుక మనం ఐడెంటిఫై చేయలేకపోతే మనకు మార్కెట్ రీచ్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. అఫ్కోర్స్ కొన్ని ఇన్నోవేషన్లోని, కొన్ని స్కిల్ సెట్ బేస్డ్లోని, కొన్ని ఫెసిలిటీ మోడల్లో కూడా కొన్ని బిజినెస్లు ఉంటాయి. బట్ 80-90% ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మీద వర్కౌట్ అవుతాయి. ఇలా వోల్వో కంపెనీ ఎలా అయితే మార్కెట్లో ఒక మేజర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి పీపుల్ తాలూకా సేఫ్టీ కోసం, లైఫ్స్ కోసం ఇంత ఇంపార్టెంట్ ఇచ్చి ఆ పేటెంట్ని ఓపెన్ చేసిందో, అలాగే మీరు కూడా మార్కెట్లో ఉండే మేజర్ ఇంపాక్ట్ తీసుకురాబోయే ప్రాబ్లమ్ని ప్రాపర్గా సాల్వ్ చేస్తున్నారా లేదా ఆలోచించుకోండి. ఇలా చేసుకోగలిగితే ద వెరీ ఫస్ట్ పాయింట్ బిజినెస్లో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటనేది తెలుసుకోవాలి. రెండవది, మైండ్ ద గ్యాప్. జనరల్గా మనం మెట్రో ఎక్కేటప్పుడు జనరల్గా కనిపిస్తుంది. ఇది బిజినెస్లో ఎందుకు పెట్టామంటే, స్టార్టప్ మొదలు పెట్టేటప్పుడు మార్కెట్ గ్యాప్ ఎక్కడుందో ఆలోచించండి. 2 మార్కెట్లకి ఎప్పుడు గ్యాప్ ఉంటుంది. కార్ ఇండస్ట్రీ ఒకటి, బైక్ ఇండస్ట్రీ ఒకటి, ఈవీ ఇండస్ట్రీ ఒకటి, గ్రీన్ ఎనర్జీ ఇండస్ట్రీ ఒకటి. ముందు చూడండి, ఈవీ కార్స్ వచ్చాయి. ఈవీ కార్స్ తర్వాత మార్కెట్లో ఈవీ బైక్స్ వచ్చాయి. ఈ 2 వచ్చిన తర్వాత ఈ బ్యాటరీ సర్వీస్ స్టేషన్లు పెరుగుతున్నాయి. వీటి నుంచి ఛార్జింగ్ స్టేషన్లు పెరుగుతున్నాయి. వీటి వల్ల చాలామంది ఇంట్లోనే సోలార్ ప్యానెల్ పెట్టుకొని కార్కి, బైక్కి ఛార్జింగ్ పాయింట్స్ పెడుతున్నారు. అంటే మార్కెట్ గ్యాప్ చూడండి. ఒక్క ఈవీ ఇండస్ట్రీ ఎన్నిటిని పెనిట్రేట్ చేస్తుందో. అలాగే ఇంకొక హెల్త్ సెక్టారో లేదంటే ఎనర్జీ సెక్టారో, డ్రోన్స్ చూడండి. ఒకప్పుడు డ్రోన్స్ ఎక్కువగా యూజ్ చేసేవారు కాదు. చాలా పర్టికులర్గా లిమిటెడ్గా కొన్ని సెక్టార్స్లో మాత్రమే డ్రోన్ యూజ్ చేశారు. సింపుల్గా ఒక సినిమా షూట్ చేయాలంటే ఒక హెలికాప్టర్, ఒక కెమెరామెన్ వెళ్ళి పైకి వెళ్ళి షూట్ చేసుకొని వచ్చేవారు. ఇవాళ ఆ ఇండస్ట్రీ అంతా కూడా డ్రోన్స్ని రిప్లేస్ చేసింది. అలాగే ఈ డ్రోన్స్ ఎయిర్లోనే కాకుండా వాటర్లో యూజ్ చేస్తున్నారు, సేఫ్టీకి యూజ్ చేస్తున్నారు, అగ్రికల్చర్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తున్నారు. రీసెంట్గా ఈ విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు డ్రోన్తో కూడా కొన్ని ఐటమ్స్ని డెలివరీ చేశారు. ఆల్రెడీ స్విట్జర్లాండ్ లాంటి కొన్ని కంట్రీస్లో మన విండోకి డైరెక్ట్గా డెలివరీ ఎలా వస్తుంది అనేది డ్రోన్ మీద ఒక పైలట్ ప్రాజెక్ట్ కూడా రన్ చేస్తున్నారు. ఇలా
అసలు మార్కెట్లో గ్యాప్ ఎక్కడుందో ఐడెంటిఫై చేయండి, కొత్త కొత్త సెక్టార్స్ని ఐడెంటిఫై చేయండి. రెగ్యులర్ మార్కెట్స్లో ఆల్రెడీ అందరూ ఫిల్ అయిపోతే కొత్త మార్కెట్ గ్యాప్ ఎక్కడుందో చూసుకోండి. ఈ ఎగ్జాంపుల్స్ కనుక మీరు కన్సిడర్ చేస్తే మార్కెట్లో, బిజినెస్ ప్లాన్లో ఈ గ్యాప్ని మీరు తెలుసుకోగలిగితే ఆ ప్లాన్ రాసుకునేటప్పుడు మనకు కొన్ని వర్క్స్, కొన్ని ఫండమెంటల్స్ చాలా ఈజీ అవుతాయి. థర్డ్ పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ మీకు వీల్ కనిపిస్తుంది కదా, మన ఎంటైర్ హిస్టరీలో, ఎంటైర్ హ్యూమన్ సివిలైజేషన్లో వీల్ అనేది ఒక గ్రేట్ రోల్ ప్లే చేసింది. అలాగే ఈ వీల్ లేకపోయి ఉంటే దాని నుంచి ఇన్ని వెహికల్స్ కానీ, ఇన్ని మిషన్స్ కానీ ఇవేవి వచ్చేవి కాదు. సో అందుకే ఎప్పుడు కూడా వీల్ని ఒక గ్రేటెస్ట్ ఇన్నోవేషన్ కింద చూపిస్తారు. అలాగే మీ బిజినెస్లో మీరు ఇస్తున్న ఇన్నోవేషన్ ఏంటి? ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటో ఐడెంటిఫై చేసాం, ఏ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయగలం. తర్వాత మార్కెట్ గ్యాప్ ఏంటో ఐడెంటిఫై చేసాం. ఈ రెండింటిని కంబైన్ చేసి మీరు మార్కెట్కి ఇచ్చే సొల్యూషన్ ఏంటి, అది ఇన్నోవేటివ్లో ఉందా, జనాలకి ఎక్కువ మందికి ఉపయోగించి. ఇవాళ చూడండి, వీల్ లేకపోతే ప్రపంచం ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించండి. అంత గ్రేటెస్ట్ ఇన్నోవేషన్ కాకపోయినా మినిమం టు మినిమం మనం ఐడెంటిఫై చేసిన ప్రాబ్లమ్కి కరెక్ట్ స్టేట్మెంట్, కరెక్ట్ సొల్యూషన్ మనం ఇస్తున్నామో లేదో చూడండి. ఇలా చూసుకోగలిగితే బిజినెస్ ప్లాన్ రాసుకునేటప్పుడు థర్డ్ పాయింట్ ఎప్పుడు కూడా మనం ఇస్తున్న సొల్యూషన్ ఏంటి, ఆ సొల్యూషన్ ప్రాపర్గా ఉందా లేదా, ఈ సొల్యూషన్ మీద ఎక్కువ వర్కౌట్ చేసుకోండి. మూడో పాయింట్లో. ఫోర్త్ పాయింట్ వరకు వచ్చేసరికి ఆల్వేస్ హ్యావ్ ఎన్ అనాలిసిస్. మనం ఒక చెస్ ఆడేటప్పుడు 8x8 64 డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి, 8 మేజర్ రోల్స్ ఉంటాయి, 8 సోల్జర్స్ ఉంటారు. బట్ ఒక మూమెంట్, ఒక పాన్ కానీ మనం ముందుకు నడిపిస్తే మొత్తం కాంబినేషన్స్ అన్నీ మారిపోతాయి. చాలామంది రీసెంట్గా మనకి ఇండియా నుంచి ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ మళ్ళీ వచ్చారు. సో ఆ పాయింట్ మనం తీసుకుంటే బిజినెస్ చేసేటప్పుడు కూడా ఈ బ్రీఫ్ అనాలిసిస్ ఇంపార్టెంట్. ఒక స్టెప్ ముందుకేస్తే మనకు వచ్చే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఈ బిజినెస్లో ఈ డెసిషన్ తీసుకుంటే మనకు ఉండే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇది కాకుండా ఇంకో వేలో మనం ఆలోచిస్తే, లేదా కొత్త మార్కెట్స్ని ఎక్స్ప్లోర్ చేస్తే, లేదా ఎక్స్పాండ్ చేస్తే, లేదా క్యాష్ బర్న్ ఇంతవరకు చేస్తే మనకుండే ఆప్షన్స్ ఏంటి, ఇలా బిజినెస్లో ప్రతి పాయింట్ని అనలైజ్ చేసి డెసిషన్ తీసుకోవాలి తప్పించి మీకు వచ్చు కాబట్టి, మీకు తెలుసు కాబట్టి చెయ్యొద్దు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్కి, ఎవ్రీ క్వార్టర్కి బిజినెస్ పెర్ఫార్మెన్స్లు, మార్కెట్ రూల్స్, బడ్జెట్స్, వాటికి ఉండే పాలసీస్ అన్నీ మారిపోతాయి. సో జస్ట్ మీకు తెలుసు కాబట్టి ఏ పని చేయొద్దు. ఖచ్చితంగా టీంతో డిస్కస్ చేయండి, అనలైజ్ చేయండి, ప్రీవియస్ డేటా తెప్పించుకోండి. లేదా మీరు కొత్తగా బిజినెస్ మొదలు పెడుతున్నారంటే మీ సిమిలర్ సెక్టార్లో ఎగ్జిస్టింగ్ కాంపిటీటర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి డేటా కన్సిడర్ చేసి వాళ్ళు ఎలా పెర్ఫామ్ చేస్తున్నారు, మీరు ఎలా పెర్ఫామ్ చేశారు, వాళ్ళు తీసుకున్న బోల్డ్ స్టెప్స్ ఏంటి వాళ్ళ బిజినెస్లో, అటువంటివి మీరు తీసుకోగలరా లేదా, ఇవన్నీ ఆలోచించి అనలైజ్ చేసి మాత్రమే బిజినెస్లో ఒక స్టెప్ తీసుకోండి. సో ఖచ్చితంగా మనం బిజినెస్ ప్లాన్ చేసుకునేటప్పుడు అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం ఫిఫ్త్ పాయింట్ కనుక కన్సిడర్ చేస్తే అసలు మనకు ఉండే డిఫరెంట్ మనీ రిసోర్సెస్ ఏంటి, ఫండ్ రిసోర్సెస్ ఏంటి. ఇక్కడ చూడండి, పేమెంట్ సక్సెస్ఫుల్. ఒకప్పుడు ఏం చేసేవారు, క్యాష్ ఇచ్చేవారు, ఇంకా బార్టర్ సిస్టమ్ ఉండేది. బార్టర్ తర్వాత క్యాష్ వచ్చింది, క్యాష్ తర్వాత బ్యాంక్స్ వచ్చాయి, బ్యాంక్స్ తర్వాత చెక్స్ వచ్చాయి, చెక్స్ వచ్చిన తర్వాత ఏటీఎం కార్డులు వచ్చాయి, ఏటీఎం కార్డులు వచ్చిన తర్వాత క్రెడిట్ కార్డులు వచ్చాయి, తర్వాత ఇటువంటి ఆప్షన్స్ వచ్చాయి. ఇవాళ మనం సింపుల్గా మొబైల్ టు మొబైల్ పేమెంట్ ఆప్షన్స్ మారుస్తున్నాం. అలాగే మీ బిజినెస్కి డిఫరెంట్ రిసోర్సెస్ ఏంటి, ఫండ్కి ఎలా డబ్బులు వస్తాయి, ఎవరిని పిచ్ చేయాలి, మనం ఎంతమంది ఏంజల్ ఇన్వెస్టర్స్ని కలిసాం, ఎంతమంది వీసీలని కలిసాం, ఎంతమంది హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్ని కలిసాం, ఎన్ని నెట్వర్క్ మీటప్స్ అటెండ్ అయ్యాం, ఎంతమంది కొత్త వాళ్ళని కలుసుకోకుండా. ఇదేది లేకుండా చాలామంది ఏమంటారు తెలుసా, నేను ఆఫీస్ ఓపెన్ చేశాను, బిజినెస్ స్టార్ట్ చేశాను, నాకు బిజినెస్ రాలేదు. అది ఎలా అవుతుంది? టెక్నికల్లీ మీ దగ్గరికి బిజినెస్ ఎవరైనా ఎందుకు తీసుకురావాలి? అసలు మీరు బయటికి వెళ్ళి ఏం ట్రై చేశారు, ఆ రిసోర్స్ ఆప్షన్స్ లేకుండా, డిఫరెంట్ ఫండ్ ఆపర్చునిటీస్ లేకుండా మీ బిజినెస్ సక్సెస్ అవుతుంది. సో బిజినెస్ ప్లాన్లో ఎప్పుడు కూడా రిసోర్సెస్కి ఒక కీ ఫండమెంటల్ ఇవ్వండి. మీ దగ్గరున్న 5 లక్షలతో 10 లక్షల రూపాయలతో 100 కోట్ల వ్యాపారం చేసేద్దామని అనుకోవద్దు. అలాంటివి జరగవు, కుదరదు, అలాంటివి జరగవు. ఎందుకంటే ఇవాళ మార్కెట్లో 5 lakhs క్రెడిట్ కార్డ్ వస్తుంది. ఒక చిన్న మొబైల్ యాప్లో డీటెయిల్స్ ఇస్తే 1 hourలో అకౌంట్లో 5 లక్షలు పడుతున్నాయి. సో 5 లక్షలకి 10 లక్షలకి ఇవాళ మార్కెట్ రెడీగా లేదండి. మీ దగ్గర ఉన్న 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలతో మీరు పెద్ద బిజినెస్ ఎంపైర్ పెట్టేద్దని అవన్నీ సినిమాల్లో జరుగుతాయి, బయట జరగవు. ఫర్దర్ ఫండ్స్ని ఎలా ప్రొక్యూర్ చేసుకోవాలి, మార్కెట్లో ఫండ్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు, ఆ రిసోర్స్ ఆప్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీ బిజినెస్ ప్లాన్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీరు బిజినెస్లో క్లిక్ అవ్వలేరు. తర్వాత మనం 6th పాయింట్ కనుక చూసుకుంటే, అడ్వర్టైజ్మెంట్ అందరూ చూసే ఉంటారు. బిఫోర్ హార్పిక్ టాయిలెట్స్ కానీ, వాష్రూమ్స్ కానీ, కమోడ్స్ కానీ క్లీన్ చేయడానికి యాసిడ్ యూజ్ చేసేవారు. బట్ ఎప్పుడైతే మార్కెట్లోకి ఈ హార్పిక్ యాడ్ వచ్చిందో ఇండస్ట్రీ అంతా షిఫ్ట్ అయిపోయింది.
సూపర్ మార్కెట్కి వెళ్ళి టాయిలెట్ క్లీనర్, బాత్రూమ్ క్లీనర్ అంటే రెడ్ హార్పిక్, బ్లూ హార్పిక్ తెస్తారు తప్పించి ఇవాళ ఆ క్లీనింగ్ యాసిడ్ చాలా తక్కువ మంది యూజ్ చేస్తున్నారు. చాలా అంటే చాలా, నాట్ ఈవెన్ 5%. బట్ ఆల్మోస్ట్ 70 to 80% ఈ ప్రోడక్ట్ మార్కెట్ని రూల్ చేసింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది సో కాల్డ్ అడ్వర్టైజ్మెంట్ లేకుండా మన హార్పిక్ ఉందని ఎలా తెలుస్తుంది? హార్పిక్ని ఎందుకు కొంటుంది? పర్టికులర్గా 7 o'clock 8 o'clock ఆ టైంలోనే యాడ్ ఎందుకు పుష్ చేస్తారు? ఎందుకంటే ఆ టైంలో ఎక్కువ మంది ఇంటికి వచ్చి టీవీల ముందు కూర్చుంటారు. ఖచ్చితంగా ఆ టైంలో మనం యాడ్ ప్లేస్ చేస్తే ఎక్కువ మంది కొంటారు. సో అక్కడ నుంచి పీపుల్ మైండ్ సెట్ అలా మారింది. ఓకే, సూపర్ మార్కెట్కి వెళ్ళి హార్పిక్ తెచ్చుకుందాం, ఇక మీద వాష్రూమ్ క్లీనర్ కానీ టాయిలెట్ క్లీనర్ కానీ అడగరు. హార్పిక్ తెచ్చుకోండి, లేదంటే డామెక్స్ తెండి, లైజోల్ తెండి, ఇలా వాటి బ్రాండ్స్ని మనం ఐడెంటిఫై చేయడం మొదలుపెట్టాం. లేదంటే రూమ్ సరిగ్గా బాగాలేదనుకోండి, ఎయిర్ ఫ్రెషనర్ తీసుకురండి అంటాం, గోద్రేజ్ ఎయిర్ పాకెట్ అంటాం. వాష్రూమ్లో కూడా గోద్రేజ్ ఎయిర్ పాకెట్స్ యూస్ చేస్తాం. ఇవన్నీ కూడా బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్ వల్ల మాత్రమే జరిగింది. సో మీ బిజినెస్లో నాకు అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు, నేను మార్కెట్లో క్లిక్ చేస్తే సింపుల్గా సక్సెస్ అయిపోతాను అని అనుకోవద్దు. 10 రూపాయల కిండర్ జాయ్ కిట్ క్యాట్ చాక్లెట్, 1 రూపీ క్రేన్ వక్కపొడి, ప్రతి ఒక్కడు టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూపిస్తున్నాడు. మీ బ్రాండ్కి కూడా 10 మందికి తెలియాలి, ఎక్కువ మంది కొనాలంటే మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్ కూడా చేయాలి. అఫ్కోర్స్ మార్కెటింగ్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు. ఆ మార్కెటింగ్ ప్లాన్ ఎలా ఉండాలి మీరు ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. లేదు నాకు అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు, నేను అంత స్టాక్ తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టుకుంటాను, ఇక్కడి నుంచి మార్కెట్ సేల్ అయిపోద్దు అనుకోవద్దు. అడ్వర్టైజ్మెంట్ లేని బిజినెస్లు, మార్కెటింగ్ లేని బిజినెస్లు క్లిక్ అవ్వ. అయితే మీ బడ్జెట్ కొలది ఎంత మార్కెటింగ్ ప్లాన్ అవసరం, అడ్వర్టైజ్మెంట్కి ఎంత పెట్టాలి, బ్రాండింగ్కి ఎంత పెట్టాలి, బ్రాండ్ రిటెన్షన్కి ఎంత పెట్టాలి, ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇందులో. చాలా పెద్ద సబ్జెక్ట్ మార్కెటింగ్ అనేది. మనం ఇంకో టాపిక్లో క్లియర్గా కట్ చేద్దాం. బట్ బిజినెస్ ప్లాన్ రాసుకునేటప్పుడు మీ మార్కెటింగ్ ప్లాన్ కూడా అందులో ఇంక్లూడ్ అవ్వాలి, అదర్వైజ్ యువర్ బిజినెస్ విల్ బి ఫెయిల్డ్. సో మనం నెక్స్ట్ 7th పాయింట్ కనుక కన్సిడర్ చేస్తే అసలు మీ బిజినెస్ ఆపరేషన్స్ ఎలా రన్ అవుతాయి. ద ఎగ్జాంపుల్ ఇది ఎందుకు చూపించామంటే చైనాలో కానీ, జపాన్లో కానీ, కొరియాలో కానీ, కొన్ని అమెరికాలో కొన్ని ఇండస్ట్రీస్ కానీ, కొన్ని యూరోపియన్ ఇండస్ట్రీస్ కానీ, ఈవెన్ ఇండియాలో కూడా మెజారిటీ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా రోబోట్స్ డిజైన్ చేస్తున్నాయి. అలా అని అవసరం లేని చోట మీ బిజినెస్ని రోబోట్లు పెట్టి పనిచేయమని కాదు నా ఉద్దేశం. అసలు మీ బిజినెస్ ఆపరేషన్ ఫ్లో ఎలా ఉంటుంది? మీరు పెయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ చేస్తున్నారు అనుకుందాం. పర్ డే ఎన్ని బ్యాచెస్ ఆఫ్ పెయింట్స్ బయటకు వస్తాయి, ఎన్ని కలర్ కాంబినేషన్స్ వస్తాయి, అందులో ఉండే డిఫరెంట్ వెయిట్స్ ఏంటి, దాని ప్యాకేజింగ్ ఏంటి, తీసుకొచ్చిన పెయింట్స్ని మార్కెట్కి ఎలా పంపిస్తారు? లేదా మీరు డైలీ ఫుడ్ ప్రాసెసింగ్ చేసే ఇండస్ట్రీ అనుకుందాం, డైలీ ఎన్ని యూనిట్స్ ఆఫ్ లీటర్ బయటకు వస్తుంది, లేదా ఎన్ని యూనిట్స్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ లేదా ప్యాకింగ్ ఫుడ్ బయటకు వస్తుంది, ఇవి ఎన్ని డిఫరెంట్ ఎస్క్యూఎస్ ఉన్నాయి, వీటిని మార్కెట్కి ఎలా పంపించాలి? ఖచ్చితంగా ఒక ఆపరేషన్స్కి మీ దగ్గర ప్లాన్ ఉండాలి. ఆపరేషన్స్ ప్లాన్ లేకుండా మనం ప్లాంట్ పెట్టేద్దాం, రోజుని తయారు చేసేద్దాం, మార్కెట్ తీసుకెళ్ళి అమ్మేద్దాం, ఇలా చేయకూడదు. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఈ ఆపరేషన్ ఫ్లోని ఖచ్చితంగా డిజైన్ అవుతాయి. ఆపరేషన్స్ కోసం సెపరేట్ ఫ్రేమ్వర్క్, సెపరేట్ సబ్జెక్టు ఉంది. ఈ ఆపరేషన్ మేనేజ్మెంట్ని ఎలా చేసుకోవాలి అన్న దానికి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో ముందు ప్లాన్ రాసుకోండి. అందులో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మనం యాడ్ చేయొచ్చు. ఫస్ట్ అసలు మీ ఆపరేషన్ ఎండ్ టు ఎండ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, మధ్యలో ఎంతమంది ఎంప్లాయీస్ అవసరం అవుతారు, ఎన్ని కంప్యూటర్స్ అవసరం అవుతాయి, ఎన్ని మిషన్స్ అవసరం వస్తాయి, రోజుకి ఎన్ని గంటలు పనిచేయాలి, ఇంత చేస్తే రోజుకి వచ్చే అవుట్పుట్ ఎంత, ఈ స్టాక్ని మళ్ళీ ఏ టైంకి సెల్ చేస్తారు, ఇలా డిఫరెంట్ ఫేజెస్, డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి ఆపరేషన్కి. అఫ్కోర్స్ మీకు ఇనీషియల్గా అంతా తెలియకపోయినా మీకున్న నాలెడ్జ్ ముందు ఒక ఆపరేషన్ ఫ్లో డిజైన్ చేసుకోండి. ఇవాళ ఎందుకంటే ఇలా ప్రతిదీ గూగుల్లో దొరుకుతుంది, యూట్యూబ్లో దొరుకుతుంది, ఎక్కడో దానికి కావాల్సిన రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు దొరుకుతుంది. ఆర్ఎల్స్ యూ కెన్ కాంటాక్ట్ us. సింపుల్గా ఈ ఆపరేషన్ ఫ్లో మీకు ఎప్పుడైతే తెలుసుకుంటారో బిజినెస్ అనేది ఈజీగా క్లిక్ అవుతుంది. దేర్ ఈస్ ఏ కంపెనీ కాల్డ్ పెట్రాక్. మన బిజినెస్లో 8th పాయింట్ ఏంటి అంటే, ఇంతకుముందు కూడా నేను చాలా చోట్ల ఎగ్జాంపుల్ చెప్పాను. పెట్రాక్ ఈజ్ ఏ కంపెనీ ఫ్రమ్ అమెరికా. దే ఆర్ సెల్లింగ్ ఓన్లీ పర్టికులర్ రాక్స్. నేను మీకు ఒక రాయి అమ్ముతాను అంటే మీరు కొంటారా? రాయి అయితే ఎవడు కొండగా, ఒక కుక్క పిల్లనో, ఒక ఉంగరమో, ఒక వాచో, ఒక కెమెరాో, ల్యాప్టాపో, కారో, డైమండో అమ్ముతానన్నా కొంటారు. కానీ రోడ్డు మీద దొరికే ఒక రాయిని తీసుకొచ్చి మీకు అమ్ముతానంటే ఎవరైనా కొంటారు? ఎవ్వరు కొనరు. బట్ ఈ పెట్రాక్ అనే కంపెనీ ఏం చేసిందంటే కేవలం రాళ్ళు అమ్మి కొన్ని 100 కోట్ల రూపాయల వ్యాపారం చేసింది. రాళ్ళని కొనాల్సిన అవసరం ఏంటి ఎవరికి లేదు. రోడ్డు మీద వెళ్తే రాయి ఈజీగా దొరుకుతుంది. ఆ రాయిని స్టోర్లో పెట్టి, ప్యాక్లో పెట్టి ఇలా బ్రాండ్ చేసి కొనాల్సిన అవసరం ఉంది. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఈ పెట్రాక్ అన్న పేరుతో, అంటే ఇంట్లో చాలామందికి కుక్కల్ని, పిల్లల్ని, పెట్స్ని పెంచుకునే అలవాటు ఉంటుంది. మీరు అమెరికా లాంటి కంట్రీస్లో మార్నింగే బయటకు వెళ్తారు, ఈవినింగ్ ఎప్పుడో వస్తారు, ఇంట్లో పెట్ని కేర్ తీసుకున్నంత టైం మీకు లేకపోవచ్చు. సో వాళ్ళు ఏం చేశారంటే యూ పర్చేజ్ అవర్ రాక్స్ యాజ్ యువర్ పెట్స్.
మా రాళ్ళని మీరు పెంపుడు జంతువులాగా కొనుక్కొని ఇంట్లో పెంచుకోండి, వాటికి స్నానం చేయించక్కర్లే, వాటికి ఫుడ్ పెట్టక్కర్లే, వాటికి కేర్ తీసుకోక్కర్లే, బట్ మీరు చెప్పాలనుకునే ఎమోషన్స్ అన్ని రాళ్ళకి చెప్పొచ్చని ఒక మార్కెటింగ్ క్యాంపెయిన్ క్రియేట్ చేసి 1970s 80s కొన్ని ₹100 కోట్ల వ్యాపారం చేసింది. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అంటే మీరు తలుచుకుంటే ఏదైనా సెల్ చేయగలరు. సో మార్కెట్కి ఎప్పుడూ కూడా ఈ సేల్స్ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్. ఎంత అద్భుతమైన డైమండ్ మన దగ్గర ఉన్నా, కారు ఉన్నా, ఇలాంటి రాయినైనా సరే అమ్మాలి అంటే సేల్స్ ఏంటో తెలియాలి. సేల్స్ స్ట్రాటజీ లేకుండా, సేల్స్ ఎక్స్పర్టైజ్ లేకుండా, సేల్స్ ప్లాన్ లేకుండా మీ బిజినెస్ని స్టార్ట్ చేయదు. ప్లాన్లో ఖచ్చితంగా ఏం చేస్తే మీ ప్రొడక్ట్ అమ్ముడవుతుందో ఖచ్చితంగా తెలుసుకోండి. ఎందుకంటే ఇన్వెస్టర్ వచ్చేటప్పుడు కూడా ఖచ్చితంగా సేల్స్ అయ్యాయా లేదా చూస్తారు. 100 సేల్సా, 1000 సేల్సా, 1,00,000 సేల్సా సెకండరీ, కనీసం సేల్స్ అవుతున్నాయా, దాన్ని మనం MVP అంటాం. చాలా టాపిక్స్లో మనం మాట్లాడాం. ఆ సేల్స్ ఏంటి, ఎలా అవుతున్నాయి అన్న పెర్ఫార్మెన్స్ కనుక మీ బిజినెస్ ప్లాన్లో ఇంక్లూడ్ చేసుకోలేకపోతే మీ బిజినెస్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. సో ఖచ్చితంగా సేల్స్ పాయింట్ని ఇంప్లిమెంట్ చేసుకోండి. సో నెక్స్ట్ మన 9th పాయింట్, వచ్చిన ఫండ్స్ అన్నిటినీ ఎలా మేనేజ్ చేయాలి. చాలా బాగుంది, బిజినెస్ ఐడియా బాగుంది, దాన్ని మార్కెటింగ్లో ఇంప్లిమెంట్ చేసాం, సేల్స్ మొదలయ్యాయి, లేదా మన దగ్గర లిమిటెడ్ బడ్జెటే ఉంది, ₹1,00,00,000 ఉంది, 50 లక్షలే ఉంది. ఈ ఫినాన్స్ ఫ్లో, ఆపరేషన్ ఫ్లో కనుక లేకపోతే దేనికి ఎంత అలొకేట్ చేయాలి, దేనికి ఎంత అలొకేట్ చేయకూడదు, కంపెనీకి వచ్చే డబ్బులు ఎంత, వెళ్ళే డబ్బులు ఎంత, ఈ స్ట్రాటజీ తెలియకపోతే, ఫినాన్స్ తెలియకపోతే మీ బిజినెస్ ఫ్లాప్ అవుతుంది. అయితే చాలామందికి ఫినాన్స్ ఎక్స్పర్ట్స్ ఉండరు. ఈవెన్ నాకు కూడా ఫినాన్స్ గురించి, అకౌంటింగ్ గురించి అంతగా తెలియదు, బట్ వీ విల్ టేక్ ఎన్ అడ్వైస్. అలాగే మీ బిజినెస్లో మీకు ఫినాన్స్ గురించి తెలియకపోతే ఫినాన్స్ అడ్వైజర్ని పెట్టుకోండి, ఫినాన్స్ ఎక్స్పర్ట్స్ని పెట్టుకోండి. ఎవరైతే రెగ్యులర్గా ఫినాన్స్ మీద వర్క్ చేస్తారో, చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ, ఆడిటర్స్ కానీ, కంపెనీ సెక్రటరీస్ కానీ, లేదా ఫినాన్స్ కన్సల్టెంట్స్ ఉంటారు విడిగా మార్కెట్లో, వాళ్ళని కానీ అడిగితే అసలు మీ ఫండ్స్ని ఎలా మేనేజ్ చేయాలో ఈజీగా చెప్తారు. బట్ మోస్ట్లీ యూ కెన్ గో ఫర్ ఎనీ చార్టెడ్ అకౌంటెంట్, బికాస్ తను ఇంచుమించుగా ఈ టాక్సేషన్స్, రూల్స్, రెగ్యులేషన్స్, ఏ టైంకి ఎప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా మనం ఫండ్ మేనేజ్ చేసుకోవాలి, వచ్చే ఫండ్ ఎలా, బయటికి వెళ్ళే ఫండ్ ఎలా, దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇంచుమించుగా చార్టెడ్ అకౌంటెంట్ దొరుకుతుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్, అతని హెల్ప్తో ఒక ఫైనాన్స్ ప్లాన్ రాసుకోకండి, మీరు ఒక్కటే రాసేయొద్దు. అతన్ని కూర్చోబెట్టి, సార్ ఇదిగోండి సార్, మన దగ్గర ₹1,00,00,000 ఉంది, 50 లక్షలు ఉంది, మేము దీనికి ఇంత పెడదాం అనుకుంటున్నాం, మా ఆపరేషన్ ఫ్లో ఎలా ఉంది, దీని బడ్జెట్ ఎలా ఉంది, మీకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి మీ ఆడిటర్నో, కన్సల్టెంట్నో ఎవరినో ఒకరిని అడగండి. ఒకవేళ అతని దగ్గర ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఎనీ ఫినాన్స్ కన్సల్టెంట్ అయినా సరే మీరు అప్రోచ్ అవ్వండి. బట్ ఖచ్చితంగా ఫినాన్స్ ప్లాన్ రాసుకోకండి. ఫినాన్స్ ప్లాన్ రాసుకోకుండా మీరు మార్కెట్కి వెళ్ళారా 100% ఫెయిల్ అవుతారు, డౌటే లేదు. ఎందుకంటే ఫినాన్స్ మిస్మేనేజ్ చేసే చాలా బిజినెస్లు ఫెయిల్ అవుతాయి. ఇప్పుడు మీ దగ్గరకు ఒక ఇన్వెస్టర్ వచ్చాడు, ఇన్వెస్టర్ రెడీ టు కీప్ ఒక 10 CR అనుకుందాం. ఈ 10 CR ఏం చేయాలో తెలియక చాలా బిజినెస్లు లాస్ అయ్యాయి. ఈ 10 CR ఏం చేస్తారంటే తీసుకొచ్చిన వెంటనే కంపెనీలో పెడతారు. ఇల్లు కొంటాడు ఒకడు, కారు కొంటాడు ఒకడు, రియల్ ఎస్టేట్లో పెడతాడు ఒకడు, సినిమాలు తీస్తాడు ఒకడు, పర్సనల్గా వాడుకుంటాడు ఒకడు, అప్పులు తీర్చేవాడు ఒకడు. ఇలా ఫండ్స్ని మిస్యూజ్ చేసి చాలా స్టార్టప్స్ ఫెయిల్ అయ్యాయి. అసలు ఈ ఫండ్ని ఎలా మేనేజ్ చేయాలో కూడా చాలా స్టార్టప్స్కి తెలియదు. సో ఖచ్చితంగా ఫండ్కి, ఫినాన్స్కి ఒక బిజినెస్ ప్లాన్ ఉండాలి. మీకు వచ్చే ప్రతి రూపాయికి మీ దగ్గర లెక్క ఉండాలి. దాన్ని ప్రాపర్గా కంపెనీ కోసమే 99 కాదు 100% మీ కంపెనీ కోసమే యూజ్ చేయాలి. అలా చేస్తేనే మీ ఫినాన్స్ వర్కౌట్ అవుతుంది. సో ఫినాన్స్ ప్లాన్ కూడా బిజినెస్లో చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనల్లీ మనం 10th పాయింట్ కనుక చూసుకుంటే, వాట్ ఆర్ ద స్మాల్ మైల్ స్టోన్స్. బిజినెస్ రన్ చేసేటప్పుడు అన్నీ ఓవర్ నైట్ జరగవు. ఫస్ట్ 1 month ఏం చేయగలం, 6 months ఏం చేయగలం, 1 yearకి ఏం చేయగలం, 2 years ప్లాన్, 3 years, 4 years, 5 years, 6 years, ఇలా చిన్న చిన్న మైల్ స్టోన్స్ పెట్టుకోండి బిజినెస్లో. బేసిక్గా మనం అచీవ్ అవ్వాల్సింది ఇదే. 6 years తర్వాత మన దగ్గర ఒక 10,000 crores, 20,000 crores, లేదంటే 5 billion ఎంతో కొంత వాల్యుయేషన్ ఉండాలి, నేను కాదన్ను. కానీ అది అచీవ్ చేయాలంటే ఓవర్ నైట్లో అయ్యేది కాదు. సో ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్ అయితే 4 quartersకి ప్లాన్ రాసుకోండి. సెకండ్ ఇయర్ నుంచి ఇయర్లీ టార్గెట్స్ పెట్టుకోండి. 1 yearకి ఏం అచీవ్ అవ్వాలి, లేదా 1.5 yearకి, 2 yearsకి, 2.5 yearsకి, అలా 6 monthsకి చిన్న చిన్న మైల్ స్టోన్స్ పెట్టుకోండి. మీరు ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నారు, ఎట్ ఏ టైం 100 branches ఎక్స్పాండ్ చేయొద్దు. 2 branches ఎక్స్పాండ్ చేసి వాటిని టెస్ట్ చేసి తర్వాత ఇంకొక 2, ఓకే 4 బాగానే ఉన్నాయి, ఇప్పుడు ఇంకొక 4, అలా మెల్లమెల్లగా పెంచుకోవాలి తప్పించి మీ చేతిలో డబ్బులు ఉన్నాయని ఆల్ ఆఫ్ ద టైం ఫండ్స్ ఒకేసారి పెట్టకూడదు. ఎందుకంటే ఇక్కడ ఫండ్ అలొకేట్ చేయడం మేజర్ ఛాలెంజ్ కాదు, మార్కెట్కి మీరు ఎంతవరకు రీచ్ అవుతున్నారు, కస్టమర్స్ ఎలా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళ దగ్గర నుంచి తిరిగి డబ్బులు ఎలా వస్తున్నాయి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా
చిన్న మైల్ స్టోన్స్ అయినా పెట్టుకోండి, చిన్న మైల్ స్టోన్స్ పెట్టుకోండి, మైల్ స్టోన్ అచీవ్ చేయండి. ఎందుకు మనం మైల్ స్టోన్ అన్నా అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేటప్పుడు మధ్యలో డిస్టెన్స్ అలవాటు అవుతుంది, డిస్టెన్స్ దాటుకుంటూ మనం ఇంకో డెస్టినేషన్కి వెళ్ళాలి. అలాగే బిజినెస్లో డిఫరెంట్ పాయింట్స్ని మనం పెట్టుకునేటప్పుడు ఫస్ట్ చిన్న హర్డల్ ఉంటుంది, తర్వాత ఇంకొంచెం పెద్దది ఉంటుంది, తర్వాత ఇంకా పెద్దది, తర్వాత ఇంకా పెద్దది, ఇలా మైల్ స్టోన్స్ అచీవ్ చేస్తూ వెళ్ళాలి. అంతే తప్ప డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఇక్కడికి జంప్ అవ్వడం అనేది కుదరదు. సో బిజినెస్లో ఖచ్చితంగా ఈ ఫండమెంటల్ ఉండాలి కాబట్టి చిన్న మైల్ స్టోన్స్ పెట్టుకోండి. Jan 6th ఒక సింపుల్ స్టార్టప్ ప్లాన్ ఎలా రాసుకోవచ్చు అంటే, ఫస్ట్ కోర్ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయండి, మార్కెట్ గ్యాప్ ఏంటో తెలుసుకోండి, దానికి మనం ఇచ్చే సొల్యూషన్ ఏంటి, దానికి మనకు ఉండవలసిన అనాలిసిస్ ఏంటి, మనకు ఉండే డిఫరెంట్ రెవెన్యూ మోడల్స్ని ఎలా సోర్స్ చేసుకోవాలి, దానికి అవసరమైన మార్కెటింగ్ ప్లాన్, ఆపరేషన్స్, సేల్స్ ఎలా చేయాలి, ఫైనాన్స్లో మనకు ఉండాల్సిన ఇంపార్టెంట్, అండ్ ఫైనల్లీ మైల్ స్టోన్స్. ఒక్కసారి ఈ 10 పాయింట్స్ని కన్సిడర్ చేయండి. ప్రాబ్లమ్, గ్యాప్, సొల్యూషన్, అనాలిసిస్, రెవెన్యూ, మార్కెటింగ్, ఆపరేషన్, సేల్స్, ఫినాన్స్, మైల్ స్టోన్స్. ఈ 10 పాయింట్స్ని కనుక మీరు కన్సిడర్ చేస్తే బిజినెస్ ప్లాన్ రాసుకోవడం చాలా ఈజీ అవుతుంది. సో ఒక్కొక్క స్లైడ్లో ఒక్కొక్కటి రాసుకోండి. మీరు ఒక బిజినెస్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ 10 పాయింట్స్ని సింపుల్గా కన్సిడర్ చేసినా సరే మనకు ఓవరాల్ బిజినెస్ ప్లాన్ అయిపోతుంది. ఇలా బిజినెస్లో మీరు ఏదైనా చేద్దాం అనుకునేటప్పుడు దానికి ఉండే డిఫరెంట్ డౌట్స్ ఏమైనా కావాలన్నా యూ కెన్ హ్యాపీలీ కాంటాక్ట్ అస్, బికాస్ వీఆర్ డూయింగ్ IMPG, వీఆర్ అన్ ఆంటర్ప్రెన్యూర్, వీఆర్ అ ట్రైనర్, అండ్ వీఆర్ అ బిజినెస్ కన్సల్టెంట్. అట్ ద సేమ్ టైం మనకి కంపెనీ వైజ్ కూడా మీకు కావాల్సిన బిజినెస్ ఐడియాస్ కానీ, కన్సల్టింగ్ కానీ, డెట్ అండ్ ఈక్విటీ, మీ స్టార్టప్స్ ఉంటే కనుక మీకు డెట్ అండ్ ఈక్విటీ ఎలా రేస్ చేయాలి, అండ్ అలాగే మీకు కావాల్సిన టెక్నాలజీని ఎలా డెవలప్ చేయాలి, దీనికి ప్రతిదానికి మన దగ్గర ఎండ్ టు ఎండ్ ఫ్రేమ్వర్క్స్ టీమ్ కూడా ఉంది. సో వీఆర్ డెడికేటెడ్లీ వర్కింగ్ ఫర్ స్టార్టప్స్ అండ్ బిజినెసెస్ అండ్ దేర్ మార్కెట్ రీచ్ ఇన్ ద ఎకోసిస్టమ్ ఆఫ్ ఇండియా. సో బిజినెస్లో మీకు ఏ డౌట్ ఉన్నా, స్టార్టప్లో ఏ డౌట్ ఉన్నా, హ్యాపీలీ యూ కెన్ కాంటాక్ట్ అకాడమీ ఆఫ్ స్టార్టప్స్. ఈ స్టార్టప్ వీడియోస్ని మీ సర్కిల్లో, ఫ్యామిలీలో ఎవరైనా బిజినెస్ లేదా స్టార్టప్ మొదలు పెడదాం అనుకుంటే వాళ్ళకి మాత్రం షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ చాలా అవసరం. హ్యాపీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. థ్యాంక్ యూ.